ఆర్ఎన్కే గారు, ఈ ప్రాజెక్ట్ గురించిన పూర్తి వివరాలను ఒకసారి మన వాళ్ళందరికీ తెలియజేయండి. ఫస్ట్ దీని పేరుతో మొదలు పెడదాం. ఈ ప్రాజెక్ట్ మీరు ఇక్కడ చూస్తున్న మెగాలియో అండి. ఈ లొకేషన్ వచ్చి అప్పా జంక్షన్లో ఉంటుంది. అప్పా జంక్షన్ మీరు ఎగ్జిట్ 18 నుంచి టువర్డ్స్ వికారాబాద్ వచ్చినప్పుడు మీరు అలా రైట్ తీసుకున్నప్పుడు దిస్ ఇస్ ది ఓన్లీ ప్రాజెక్ట్. దీనికి యూఎస్పీ ఏంటంటే దీని పక్కనే మీకు 1200 acres మృగాని పార్క్ ఉంది. జనరలీ మీరు ఇప్పుడు మన ఉన్న ల్యాండ్ మార్క్ అదే అని చెప్పుకోవచ్చు. కంప్లీట్ ల్యాండ్ మార్క్ అండి. అంటే ఒక 1 ఐలో మీరు వాటర్, స్కై అండ్ గ్రీనరీ చూస్తారు అంటే ఈ ఒక ప్రాజెక్ట్ అని నేను ప్రౌడ్గా చెప్పొచ్చు. అట్ ప్రెసెంట్ హైదరాబాద్లో ఎక్కడెక్కడ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయంటే ఏం చెప్తారు సార్? Present we are doing one Megalio project in Appa Junction, PSP Junction. One more is Pipeline Road, Kokapet Pipeline Road. One more project we are coming up with the Kollur Villas, joint venture with other company, and one villa project in the Medicine, that is also a joint venture with other company. So these 4 projects we are working in the Hyderabad. సో ఇన్ని ప్రాజెక్ట్స్ మీద నవనవమి దగ్గరికి ఎందుకు రావాలి అంటే Already it's mentioned that quality, time, design main. I tell my architects to first focus on those design aspects. Functionality is the primary thing. ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి మీరు చేసిన ప్రాజెక్ట్స్లో అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో ఉండాలి అని అనుకున్నారా, లేదా నేను టాప్ కన్స్ట్రక్షన్ చేయాలని అనుకున్నారా అంటే? I target both అండి. బేసికల్ మిడిల్ క్లాస్ స్టార్టెడ్ విత్ స్మాల్ అపార్ట్మెంట్స్ కూడా నేను చేశాను. స్మాల్ అపార్ట్మెంట్ అంటే మిడిల్ క్లాస్, లేదంటే బిగ్ సైజ్ అంటే లైక్ లగ్జరీ. ఎక్కువకుండా తెలియదు కానీ నాకు, బట్ మోస్ట్లీ ఐ వెంట్ ఇన్ టు మోస్ట్లీ బిగ్గర్ విల్లాస్ ఎక్కువ చేసిన ప్రాజెక్ట్స్. మీరు స్టార్టింగ్ నుంచి చేసిన కన్స్ట్రక్షన్స్లో నేను విన్నది ఏంటి అంటే ఇప్పటివరకు సీపేజ్ కూడా రాలేదని. సో మీకు నాలెడ్జ్ లేకపోయినా కూడా అలాంటి వర్కర్స్ని మీరు హోల్డ్ చేసి సీపేజ్ అనేది వస్తుంది డెఫినెట్గా, బట్ వి అరెస్టెడ్ అన్నమాట యూజింగ్ పర్టికులర్. ఆల్మోస్ట్ 20 yearsగా మీరు చేస్తున్న ఈ బిజినెస్లో అప్ అండ్ డౌన్స్ చాలా చూసారా అని అంటే సార్? 2009 తెలంగాణ అనౌన్స్మెంట్ కూడా 1-2 years డల్గా ఉంది. ఆఫ్టర్ దట్ మార్కెట్ వెంట్ వెరీ వెల్. రైట్ నౌ మార్కెట్ ఈజ్ ఓకే, బట్ ఇట్ ఈస్ గోయింగ్ వెల్. సమాజంలో ఉన్న ప్రజలు ఎలా అనుకునే మాట ఏంటంటే ప్రస్తుతానికి మార్కెట్ లేదంటున్నారు, సేల్స్ లేదంటున్నారు, ఫ్లాట్స్ ఎక్కడ చూసినా ఖాళీ ఉంటున్నాయి, రేట్లు మాత్రం తగ్గట్లేదు, కొందామంటే కొరివి అమ్ముదామంటే అడవి అన్నట్టుంది అని అంటున్నారు. కెనాట్ సస్టైన్ అనమాట. మనం తక్కువ చేసి అమ్మాలన్నా కూడా అమ్మలేదు. కెనాట్ సెల్ ఆల్సో. చాలా మంది ఏంటంటే మార్కెట్ బాగా తగ్గుతాయి వెయిట్ చేస్తారు, కానీ మన మార్కెట్లో తగ్గదు. అట్లీస్ట్ ఫ్లాట్ అవుతుంది కానీ తగ్గేది క్వశ్చనే లేదు. ఇన్నాళ్ళు 20 years బిజినెస్లో మీకు అనిపించిందా సార్, బాబా ఈ పర్మిషన్ కావాలంటే ఎంత ఇవ్వాలి, ఈ పర్మిషన్ కావాలంటే ఎంత ఇవ్వాలి, ఎందుకు వచ్చిన బిజినెస్ రా బాబు, ఉద్యోగం చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది అనుకున్నారు ఎప్పుడన్నా? నేను ప్యాషనేట్గా వచ్చినాను కాబట్టి అట్లనే మనకి పర్మిషన్స్ వైజ్ విల్ గెట్ వెరీ క్విక్లీ హైదరాబాద్.